జల్లికట్టు కోసం తమిళనాడులో ఆందోళనలు కొనసాగుతున్నాయి. జల్లికట్టుకు అనుమతించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా దీక్షలు కొనసాగుతున్నాయి. చెన్నై మెరీనా బీచ్ లో విద్యార్థులు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. జల్లికట్టును అనుమతించే వరకు ఆందోళన విరమించేది లేదని హెచ్చరిస్తున్నారు. చెన్నై మెరీనా బీచ్ దగ్గర నుండి మరింత సమాచారం మా ప్రతినిధి దేవి లైవ్ ద్వారా అందిస్తారు. దేవి, మెరీనా బీచ్ లో ఇంకా వాళ్ళు ఆ దీక్షను ఇంకా కొనసాగిస్తున్నారు, పోరాటం ఇంకా కొనసాగుతుందని చెప్తున్నారు. అయితే మేము ఒకసారి వెళ్ళి అడిగాము, అంటే ఎందుకు బికాస్ ఆర్డినెన్స్ కూడా కేంద్రం ఓకే చెప్పింది, మీకు త్వరలోనే మీకు గుడ్ న్యూస్ కూడా వచ్చింది కాబట్టి ఇంకా పూర్తిగా రావాలి అని చెప్తున్నారు వాళ్ళు. అంటే వాళ్ళకి కంప్లీట్గా ఎస్ అంతా అయిపోయింది, ఇంకా మీరు జల్లికట్టు నిర్వహించుకోవడానికి అన్ని అడ్డంకులు తొలగిపోయాయని వాళ్ళకి కంప్లీట్గా స్పష్టంగా చెప్పిన తర్వాత మాత్రమే ఇక్కడి నుంచి లేస్తామని చెప్తున్నారు. సో ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇంకా వాళ్ళు అక్కడ కూర్చొని అదే విధంగా నిరసన చేస్తున్నారు, అదే విధంగా పోరాటం కొనసాగిస్తున్నారు. వాళ్ళ ఫుడ్ కూడా వాళ్ళు తెచ్చేసుకుని మరీ పెట్టుకున్నారు. వాళ్ళంతటా వాళ్ళు ఓన్ గా మనీ వేసుకుని మరి ఫుడ్ అండ్ టీ కాఫీలు అన్ని ఇక్కడే పెట్టుకున్నారు. నిరసన మాత్రం కొనసాగిస్తామని చెప్తున్నారు. అండ్ ఇంకొకటి కూడా చెప్తున్నారు, ఈ జల్లికట్టుతో పాటు జల్లికట్టు చుట్టూ ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలను కూడా, అంటే రేపొద్దున మళ్ళీ ప్రశ్నించకుండా జల్లికట్టు నిర్వహించిన తర్వాత ఇదిగో ఇలా జరిగింది, మీ వల్ల జరిగింది అనేది వాళ్ళ వైపుకు రాకుండా పక్కాగా ఒక ప్రణాళిక ప్రకారం దీన్ని అమలు చేయాలని, ఆ అమల్లో ఏమన్నా లోపాలు ఉన్నా కూడా వాటిని కూడా సరిచేసి పూర్తిగా స్పష్టత ఇవ్వాలి, అప్పుడే మేము ఇక్కడి నుంచి లేస్తామని చెప్తున్నారు. బట్ గవర్నమెంట్ సైడ్ నుంచి ఒక స్టెప్ మనం చూసాం. నిన్న నైట్ అయితే చాలా మంది సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నారు. కొంతమంది ఇంత చేసిన పోరాటానికి మంచి ఫలితం దక్కిందని వాళ్ళ ఆనందంలో కూడా మునిగిపోయారు. ఈ రోజు మాత్రం ఇంకా మార్నింగ్ బహుశా ఇప్పటికి మన నిన్నటితో పోల్చుకుంటే ఈ రోజు అంత జనాలు ఎక్కువ కనిపించినప్పటికీ, బట్ ఇది మార్నింగ్ టైం కాబట్టి రాను వాళ్ళు అంటే మధ్యాహ్నం లేదా ఈవినింగ్ కల్లా మళ్ళీ ఏ స్థాయిలో జనాలు పోగవుతారో మనం చూడాల్సిందే. ఒకవేళ అప్పుడు కూడా ఇంకా తక్కువగా ఉండుంటే మాత్రం వీళ్ళకి మెసేజ్ పాస్ అయినట్టుగా వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేసినట్టుగా మనం భావించాలి. ఒకవేళ అలా కాకుండా ఇంకా జనాలు ఎక్కువగానే వస్తూ ఉంటే కనుక, నిరసనలో ఈ పోరాటంలో మళ్ళీ నిన్నట్లా లక్షలాదిగా పాల్గొంటే కనుక అప్పుడు మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు వీళ్ళకి ఇంకా పూర్తిగా వాళ్ళకి రాతపూర్వకంగా పూర్తిగా స్పష్టమైన సమాచారం వచ్చేంత వరకు వాళ్ళ పోరాటం కొనసాగిస్తారనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఓటి స్టూడియో. రైట్, థ్యాంక్ యూ దేవి. మెరీనా బీచ్ మొత్తం జనసంద్రంగా మారింది. జల్లికట్టుకి అనుమతి ఇచ్చే వరకు తమ ఆందోళనని విరమించమని తమిళనాడు వాసులు అంటున్నారు. జల్లికట్టుకు మద్దతిస్తూ తమిళ సినీ ప్రజలు అందరూ మద్దతిస్తూ రోడ్డెక్కారు. తమిళనాడు మొత్తం జల్లికట్టుకి ఎప్పుడు అనుమతిస్తారా అని వేచి చూస్తున్నారు.